పర్యావరణ హితంగా ప్రతి ఒక్కరూ జీవించాలి. గాలి, నీరు, భూమి కాలుష్యం కాకుండా చూసుకోవాలి. సామాజిక వనాలు విస్తారంగా పెంచాలి. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచాలి. బి. వీరేంద్ర, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, ఏపీపీసీబీ. పర్యావరణ హితంగా ప్రతి ఒక్కరూ జీవించాలి అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బి. వీరేంద్ర పిలుపునిచ్చారు. సబ్బవరంలో దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంలో ఎన్సీసీ 13వ బెటాలియన్ క్యాంపులో లెఫ్టినెంట్ కల్నల్ స్వర్ణిం ప్రభాత్ అధ్యక్షతన గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ నేతృత్వంలో 600 మంది విద్యార్థులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం పీల్చే గాలిని, మనం త్రాగే నీటిని, మనం నివసించే భూమిని కాలుష్యం కాకుండా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచాలని కోరారు. సామాజిక వనాలు విస్తారంగా పెంచాల్సిన బాధ్యత మానవాళిదే అని వివరించారు. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ సమస్త జీవరాశిని కాపాడటమే మానవత్వం అన్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. మారిషస్లో డోడో పక్షులు వేటాడి తినడం వల్ల డోడో పక్షి పుట్టుక ఆగిపోయింది అని వివరించారు. మనిషి జీవులు గూడు నేయలేదని, భూమి మీద ఉన్న జీవుల గూడులో మనిషి ఒక భాగం మాత్రమే అనే ముఖ్యాంశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి సమస్త జీవులు రక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఎస్వి గోవిందరావు, అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ పవర్ సంస్థ ప్రతినిధి నిమ్మకాయల భాస్కర్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ ఇంటర్న్షిప్ విద్యార్థిని నందిని రాయ్, ఎన్ఎస్ఐఆర్టీ విద్యార్థులు పాల్గొన్నారు. గోవర్ధనపురం గోశాల ప్రతినిధి దొడ్డ మహేష్ అందజేసిన పిచ్చుకల గూళ్లు, మట్టి పాత్రలు విద్యార్థులకు పంపిణీ చేశారు.